ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులున్నాయి. ఉదయమంతా ఎండ, అదేవిధంగా సాయంకాలం సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ జిల్లాలకు వర్ష సూచన జారీ చేశారు, ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, గత కొన్ని రోజులుగా చూస్తున్నాము ఉదయమంతా ఎండ వాతావరణం ఉంటుంది. సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చిరుజల్లులు, తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ మోస్తరు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఎందుకు అంటారు? మనకి ఇప్పుడు ప్రత్యేకమైన సినాప్టిక్ ఫీచర్స్ ఏమీ లేవండి. మొన్న లాస్ట్ వీక్లో మనకి ఒక అల్పపీడనం ఒడిస్సా ప్రాంతంలో క్రాస్ అయిపోయిన తర్వాత అది నార్త్ ఇండియా, బీహార్ వైపు ప్రయాణం చేసి క్రమేపీ వీక్ అయిపోయింది. అయితే ప్రస్తుతం ఒక 2 ద్రోణులు నడుస్తున్నప్పటికీ ఇవి ఏమీ పెద్ద అంత ప్రభావవంతమైనవి కానప్పటికీ మనకి ఏంటంటే ఈ సీజన్లో మనం పదే చూస్తున్నాము. మనకి కొద్దిగా సినాప్టిక్ ఫీచర్ స్ట్రాంగ్గా లేనప్పుడల్లా మనకి క్లౌడీనెస్ తగ్గిపోతే టెంపరేచర్స్ అనేవి కొంచెం నార్మల్ టెంపరేచర్ల కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో మాన్సూన్ పీరియడ్లో కొంచెం మాయిశ్చర్ లభ్యత ఎక్కువ ఉంటుంది. అది కాక మనకి ఈ గత 5-6 వారాలు బట్టి కంటిన్యూస్గా రెయిన్స్ రాష్ట్ర వ్యాప్తంగా రెయిన్స్ పడటం వల్ల మనకి లోకల్గా కూడా మాయిశ్చర్ అవైలబిలిటీ అనేది అన్ని చోట్ల ఈ జలాశయాలు నిండి ఉండడము, జనరల్గా కూడా మాయిశ్చర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది. దీనివల్ల కొద్దిగా టెంపరేచర్లు పెరిగిన వెంటనే లోకల్గా అక్కడికక్కడ క్యూములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడి ఒక గంట, అరగంట ఆ రకంగా ఇంచుమించు కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. దీనివల్ల నిన్న చూసుకున్నట్టయితే పలు జిల్లాల్లో మనకి ఇటు నల్గొండ జిల్లా, అలాగే నిర్మల్, సూర్యాపేట, జనగాము వివిధ ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో 5 నుంచి 7 సెంటీమీటర్లు, 1-2 చోట్ల 10 సెంటీమీటర్ల వరకు కూడా నిన్న రెయిన్ఫాల్స్ రికార్డ్ అయ్యాయి. ఇవన్నీ కూడా మనకి నిన్న క్యూములోనింబస్ మేఘాల వల్ల ఈవినింగ్ ఏర్పడిన వర్షాలే. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఏ జిల్లాలలో ఎంత మేరకు గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి? మనకి ఈ ఈశాన్య తెలంగాణలో ఎక్కువ టెంపరేచర్లు ఉంటాయి జనరల్గానే. అలాగే ఇప్పుడు మనకి ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెం ఆ ప్రాంతంలో 33 నుంచి 35 డిగ్రీల వరకు టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి. మన సెంట్రల్ తెలంగాణలో సిటీ ప్రాంతంలో వచ్చి 30 నుంచి 33 డిగ్రీల వరకు ఉన్నాయి. నార్త్ తెలంగాణలో కూడా అరౌండ్ 29 to 32 డిగ్రీస్ వరకు టెంపరేచర్లు. ఓవరాల్గా మన తెలంగాణ అంతా చూసుకున్నట్టయితే 29 నుంచి 35 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్లు ఉన్నాయి. సార్, సాధారణంగా ఎండాకాలంలో మనకు 35 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతూ ఉంటాయి. అయితే వర్షాకాలంలో కూడా ఈ విధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయా, లేదంటే ఈ ఏడాదే ఈ విధంగా ఉందా? మనకి నార్మల్గా 1 or 2 డిగ్రీస్ అటు ఇటుగా ఉంటుంది. అయితే ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే మనకి సినాప్టిక్ ఫీచర్ బలంగా లేనప్పుడల్లా కూడా మనకి టెంపరేచర్లు అనేటివి 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి వివిధ ప్రాంతాల్లో. ఈ ఏడాది కొంచెం ప్రస్ఫుటంగా మనం ఈ టెంపరేచర్ల పెరుగుదల అన్నది మాన్సూన్ పీరియడ్లో ఎక్కువ చూస్తున్నాము. దానివల్లే మనకి రిపీటెడ్గా పెద్దగా మనకి సినాప్టిక్ ఫీచర్ స్ట్రాంగ్గా ఏమీ లేనప్పటికీ కూడా మనకి ఈ ఈవినింగ్ టైంలో, అలాగే మధ్యాహ్నం దాటిన దగ్గర నుంచి కూడా మనకి ఈ క్యూములోనింబస్ మేఘాలు అనేవి భారీగా ఏర్పడటం. అది కూడా క్యూములోనింబస్ మేఘాల పరిమాణం మనకి సమ్మర్ మంత్స్లో ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలో ఇంచుమించు 12 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటాయి. అదే ఎత్తులో ఇప్పుడు ఏర్పడటం అనేది ఈ సీజన్లో ప్రత్యేకంగా చూస్తున్నాం. సో ఈ రానున్న 4 రోజుల పాటు కూడా ఎండల తీవ్రత కారణంగానే వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటారా? మనకి ఈరోజు పరిస్థితి చూసినట్టయితే 1-2 ద్రోణులు ఉన్నాయి. మనకి ఒడిస్సా నుంచి, కోస్టల్ ఒడిస్సా నుంచి మన తూర్పు తెలంగాణ వరకు ఒక ద్రోణి నడుస్తుంది. అలాగే మనకి తమిళనాడు తీరం నుంచి ఇటు రాయలసీమ మీదుగా మనకి దక్షిణ తెలంగాణకి ఆనుకుని ఒక ద్రోణి నడుస్తుంది. ఈ 2 కూడా పెద్దగా స్ట్రాంగ్ సిస్టమ్స్ కావు. అయినప్పటికీ వీటి వల్ల కొంత తేమ లభ్యత అనేది ఉంటుంది. ప్లస్ ఆల్రెడీ మనకి స్టేట్లో ఇటీవల పడిన వర్షాల వల్ల మనకి తేమ లభ్యత అనేది ఉంది. దీనికి తోడు టెంపరేచర్లు పెరగడం వల్ల మనకి ఈ రకమైన పరిణామం చూస్తున్నాం. ఈరోజు ఉదయం నుంచి గత గంట సేపటి నుంచి
చూసుకున్నట్టయితే సిటీ ప్రాంతంలో మనకి ఇంచుమించుగా కొంచెం ఇంటెన్స్ స్పెల్సే పడుతున్నాయి కూడాను ఆల్రెడీ. సో హైదరాబాద్ అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలో వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? వర్షాలు ఏమైనా ఉన్నాయా? వచ్చే 3-4 రోజులు ప్రత్యేకమైన సినాప్టిక్ పరిస్థితులు అయితే ఏమీ లేవు. అయితే ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల మటుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అడపాదడపా జల్లులు, కొన్ని చోట్ల భారీ వర్షము ఇంచుమించు 5 నుంచి 7 సెంటీమీటర్లు, 7 నుంచి 9 సెంటీమీటర్లు కూడా పడే సూచనలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. సో ప్రస్తుతం చూసినట్లయితే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే పెరిగిపోయాయి. ఉన్న వాటికంటే కూడా అంటే ఉండాల్సిన వాటికంటే కూడా 2-3 డిగ్రీలు అధికంగానే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ ఎండల తీవ్రత కారణంగానే సాయంకాలం సమయంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయని, రానున్న 4 రోజుల పాటు కూడా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. వీడియో సంతోష్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.